సార్ లోపల ఉన్నారు. నువ్వు లోపల ఉన్న వాళ్ళందరినీ బయటికి వెళ్తాంటివే ఆ దానికే నేను లోపల కూర్చున్నా. నెల్లూరు మా నెల్లూరులో ఇట్లా జరగ సార్. ఇరు. లేకుంటే ఆ స్మగ్లర్ లీవ్ అడిగినాడంట, ఈ అబ్బాయి ఇచ్చినాడంట. నువ్వేమన్నా పోలీస్ ఆఫీసర్వా, హై స్కూల్ హెడ్ మాస్టర్వా? అడిగిన వాళ్ళందరికీ లీవ్ ఇచ్చేదానికి తెలుసు, నేనే తెలుసుకోవాలన్నా. ముంబై పోలీసు వాళ్ళు చాలా అదృష్టవంతులయ్యా. యాదానికంటే నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు కాబట్టి సరిపోయింది. అదే ముంబైలో ఉన్నావు అనుకో కసబ్బు కూడా లీవ్ ఇచ్చేటోనివి. అది కాదు సార్. యాది కాదయ్యా. అస్సలు వాడు తిరిగి వస్తాడని నమ్మకం ఏంది? యా ధైర్యంతో వానికి లీవ్ ఇచ్చినావు? మీరున్నారనే ధైర్యంతో సార్. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. ఇంత సంధిస్తే చాలు దూరుకుంటారే జాంకులు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయడము, భజనలు చేయడము, నన్ను బోల్తా కొట్టించడము. అస్సలు నన్ను ఏమనుకుంటారా మీరు? అసలు మ్యాటర్ ఏంటంటే యా మ్యాటరు వాడిని వదిలిపెట్టి వాడిని ఫాలో అయ్యి వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, వాడి వెనకాల బడా స్మగ్లర్స్ ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలి కదా సార్. పెద్ద పెద్ద తిమింగలాన్ని పట్టుకోవాలంటే చిన్న చిన్న చేపలు ఎరేయాలి సార్. రాధాకృష్ణ ఐ లవ్ యూ బి. ఆధారికి నువ్వు అంటే నాకు బలి ఇష్టము. నీకు ఫుల్ పర్మిషన్ ఇస్తాడా? ఇక నువ్వు ఆగు. హలో నమస్తే సార్. సార్ ఓకే సార్. ఏమైంది సార్? రాధాకృష్ణ సార్, నీ మీద ఎవరో ఖాయమ్మి కేసు పెట్టాదట బి. రేపు కోర్టులో పెళ్లి చూపులంట. లాయర్ గారు రమ్మని చెప్పినారు. పో. లాయర్ గారు అత్యంతలేసి ఆశీర్వదిస్తారులేబా. ఆల్ ద బెస్ట్. నువ్వేనా ఏసీపీ రాధాకృష్ణ? ఎస్ సార్. అయినా నేనే తప్పు చేశాను సార్. నన్ను ఇక్కడ పిలిపించారు. నీ మీద కంప్లైంట్ వచ్చిందయ్యా. కంప్లైంటా? ఎవరిచ్చారు? నేనే. మా మనవరాలు ఎలా చదువుతుందమ్మా? మీ మనవరాల విషయం కాన్వెంట్ కి వచ్చి మాట్లాడండి. ముందు అతని విషయం తేల్చండి. అలాగే. ఏమయ్యా ఏమిటి నువ్వు చేసిన పని? ఏమండి, ఏదో అనుకోకుండా జరిగింది. అయినా నేను చేసింది కూడా తప్పే. సారీ కూడా చెప్పానండి. ఏంటి సారీ కూడా చెప్పావా? మరి ఇంకేంటమ్మా? సార్, ఫస్ట్ టైం షాపింగ్ మాల్ దగ్గర నేను వెళ్ళి తన మీద పడ్డాను సార్. తర్వాత దుర్గమ్మ చెరువు దగ్గర తను వచ్చి నా మీద పడింది సార్. వెరీ ఇంట్రెస్టింగ్. ఇది డీటెయిల్డ్ గా చెప్పిన ఆయన వాడిని చూపించమంటారా సార్? Stop it. నోరు మోయ్. ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తా. ఇతను చేసింది మామూలు తప్పు కాదు సార్. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ కాన్వెంట్ లోకి ఎంటర్ అయ్యాడు. అవునా? అవును సార్. పిల్లల మీదకి వెహికల్ దూసుకొచ్చేసింది. బ్రేక్ వేసాను కదా. బ్రేక్ ఫెయిల్ అయి ఉంటే 10% కరెక్ట్. కరెక్ట్. మిస్టర్, నువ్వు నేరం ఒప్పేసుకోవయ్యా. నో. పోలీస్ ఆఫీసర్ గా నీ డ్యూటీ నువ్వు చేసావు యాజ్ పర్ లా. నువ్వే నేరం చేయలేదయ్యా, కానీ తప్పు చేసాను ఒప్పుకోవయ్యా. పుణ్యం ఉంటుందయ్యా. లేకపోతే నా మనవరాల్ని కాన్వెంట్ నుంచి డిస్మిస్ చేస్తుందయ్యా. బాబు ఒప్పుకోవయ్యా, నా కోసం, నా మనవరాల కోసం. గుసగుసలేంటి? ఏం లేదమ్మా, ఒప్పేసుకున్నాడు. నేరం ఒప్పేసుకున్నాడు. పనిష్మెంట్ ఇచ్చే, జడ్జిమెంట్ చెప్పే, అసలు ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయించమంటావా? అంత పెద్ద పనిష్మెంట్ వద్దులేండి. చూసావంటే అమ్మా ఇదంతా జాలీగుండు. అమ్మా ఓ పని చేద్దాం. అప్పుడెప్పుడో నా స్కూల్లో పనిష్మెంట్ ఇచ్చావే, అది ఇచ్చేద్దాం. అది చేయండి. నేరం రుజువైనందున ఏసీపీ రాధాకృష్ణకు ఒక రోజంతా స్కూల్ బెల్ కొట్టవలసిందిగా కోర్టు వారు ఆదేశించడమైనది. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందండి. అంత టెర్రిఫిక్ పోలీస్ ఆఫీసర్ మీరు గంట కొట్టబెట్టిండే నేను చాలా ఫీల్ అవుతున్నానండి. నేనేం ఫీల్ అవట్లేదయ్యా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు కాన్వెంట్ లో కొట్టా. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ కాన్వెంట్ కి వచ్చినందుకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఈయన గంట కొడతామేటో నేను పని